హాయ్ అండి, వెల్కమ్ టు P3 ఇన్ఫైనైట్ వైబ్స్. ఇప్పుడు మనం హైదరాబాద్ టు ప్రయాగరాజ్ బడ్జెట్లో ఎలా వెళ్ళాలో నేను చెప్తాను. హైదరాబాద్ టు ప్రయాగరాజ్ నాన్ ఏసీ, ఏసీ బస్సెస్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ అరౌండ్ 1900 టు 3000 వరకు. మీకు మీకు ఎలా వీలవుతుందో అలా, మీ బడ్జెట్ ఎలా ఉంటుందో అలా మీరు బుక్ చేసుకోవచ్చు. నేను వెళ్ళిన దాని ప్రకారం నాన్ ఏసీ అయితే బెటరే అనిపిస్తుంది. దట్టు మీరు సీటర్ కన్నా కొంచెం స్లీపరే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనం 24 అవర్స్ ట్రావెల్ చేయాలి. అండ్ మీరు స్టార్ట్ అయ్యేటప్పుడే మన బ్యాక్ ప్యాక్లో టాయిలెటరీస్ నుంచి ఫుడ్ వరకు అన్నీ ప్యాక్ చేసుకోండి. 24 అవర్స్కి లైక్ కొంచెం పులిహోర అయితే అది ఎక్కువ రోజులు స్టే ఉంటుంది కాబట్టి కొంచెం పులిహోర, చపాతి అలాంటివి క్యారీ చేశారనుకో మీరు ఫుడ్ కూడా బయట అవాయిడ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం నార్త్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఫుడ్ అంతగా మనకి నచ్చకపోవచ్చు. మస్ట్ అండ్ షుడ్ వాటర్ బాటిల్స్ అండి. మీరు ఒక 5 లీటర్ క్యాన్ పెట్టుకున్నా పర్లేదు. వెళ్ళేటప్పుడు మనకు కొంచెం పేషెన్స్ ఉండాలండి, అది మాత్రం. ఎందుకంటే 24 అవర్స్ ట్రావెల్ చేస్తాము అండ్ నడిచేది ఎక్కువ ఉంటుంది అక్కడ. వన్ మోర్ థింగ్, మీరు ఛార్జెస్, పవర్ బ్యాంక్ కూడా పెట్టుకోండి. కొన్ని బస్సెస్లో ఏమవుతుందంటే ఛార్జెస్ అప్పుడే వాళ్ళు పని చేయట్లేవు అని చెప్తున్నారు కాబట్టి పవర్ బ్యాంక్స్ కూడా ముందుగానే ఛార్జింగ్ పెట్టుకోండి. అండ్ C2C వేరే కేబుల్ కూడా మీ అవైలబుల్లో పెట్టుకొని ఉండండి. ఇప్పుడు మనము ఫస్ట్ కుంభమేళ ప్రయాగరాజ్లో దిగాక అక్కడ నుంచి మనము బస్సు కానీ ఆటో కానీ ఆప్ చేసుకోవచ్చండి. ఒక 5 కానీ అంత తెలుగు వాళ్ళే ఉంటున్నారు మేము వెళ్ళినప్పుడు కూడా. అక్కడ ఒక బస్సులో అవైలబుల్లో ఉన్నాయి. బస్సు ఎక్కాక 100 రూపీస్ టు ఏరియల్ ఘాట్ వరకు తీసుకెళ్తున్నారు, లేదా 400 అలా ఛార్జ్ చేస్తున్నారు. ఏరియల్ ఘాట్ దగ్గర దిగాక అక్కడ మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇట్లా టెంట్స్ ఉన్నాయి, మీరు వెతకండి. మనము డిప్ చేసుకోవడానికి మీకు చాలా సెక్టార్స్ కూడా, సంగం ఘాట్ అని చెప్పి వివిధ సెక్టార్లు ఉన్నాయి. బట్ ఏరియల్ ఘాట్కే స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ కొంచెం రష్ తక్కువ ఉంటుంది కంపేర్ టు సంగం ఘాట్కి. అండ్ సంగం ఘాట్ దగ్గరే మీకు బడే హనుమాన్ మందిర్, ఇంకా శక్తిపీఠం అవన్నీ ఉన్నాయి. బట్ ఫస్ట్ డిప్ అనేది మనకి కొంచెం మంచిగా సులువుగా అయ్యిందనుకో మీరు అవన్నీ కూడా తిరగచ్చు. ఫస్ట్ మీరు ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యారనుకోండి ఒక 3 o'clock. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి అని చెప్పి మన పెద్దలు చెప్తారు కాబట్టి 4 నుంచి మీరు స్నానం స్టార్ట్ చేసుకోండి. లేదా మీకు 24 అవర్స్ మీరు ఎవరైనా డిప్ చేసుకోవచ్చు, అలా కూడా అవైలబిలిటీ ఉంది ఘాట్ దగ్గరే. అండ్ త్రివేణి సంగమం ఏంటంటే అక్కడ గంగా, యమున, అండర్లయింగ్ సరస్వతి పారుతూ ఉంటాయి కాబట్టి మనకి బోటులో అక్కడ ఎవ్వరు తగ్గట్లేరండి. 1000 రూపాయలు స్టార్టింగ్లో 300, 500 తీసుకుంటున్నారు. మనం ఎంత బార్గెన్ చేసినా కూడా వాళ్ళు ఈ టైంలో లాస్ట్కి వచ్చేసింది కాబట్టి 1000 రూపాయలతో స్టార్ట్ చేస్తున్నారు. 1000 రూపాయలు ఇక్కడ బోట్ ఎక్కారంటే కరెక్ట్ త్రివేణి సంగమం దగ్గర తీసుకెళ్తున్నారు. ఇక్కడ 3 నదులు కలుస్తాయో అక్కడ మనం డ్రాప్ చేస్తారంటే అక్కడ మనం హోలీ డీప్ చేసేసుకొని 3 సార్లు మునికి మళ్ళీ రిటర్న్ ఒడ్డున డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేశాక మనము సంగం ఘాటికి బైకర్స్ అవైలబుల్లో ఉంటారండి. పర్ పర్సన్ 200 కానీ 100 నుంచి ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళతో బార్గెన్ చేయొచ్చండి. మనము చేసుకొని సంగం ఘాటికి వెళ్ళి, సంగం ఘాట్ దగ్గర ఏంటంటే రష్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనం చిలుకూరు బాలాజీ టెంపుల్లో మనం నడవనవసరం లేదు, మననే ఇలా తిప్పుతారో అక్కడ కూడా అంతే. జనం మననే నడిపిస్తారు, మనం నడవనవసరం లేదు. అక్కడికి వెళ్ళి మీరు సంగం ఘాట్లో సంగం ఘాట్ నుంచి హనుమాన్ మందిర్ చాలా దగ్గర ఉంటుందండి. అది టైమింగ్స్ వచ్చేసి 2 to 5 అయితే ఓపెన్ చేయరు. మీరు ఏదైనా 2 ముందే దర్శనం చేసుకోవాలి. అక్కడే మనకి డిజిటల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి గవర్నమెంట్ ఈ కుంభమేళ ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో, అసలు ఏంటి కుంభమేళ అనేది మనకు అక్కడ డిజిటల్ ఎక్స్పీరియన్స్లో చూపిస్తున్నారు. చాలా బాగుంటుందండి. అది కూడా మీకు పాసిబుల్ అవుతుంది, అది కూడా చూడండి ఒకసారి. లైక్ మనకి ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ అక్కడ. అండ్ అక్కడ నుంచి వచ్చేసాక మీరు లంచ్, అందరూ మనకి ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు అది ఇది అని చెప్తున్నారండి. అవన్నీ వెతుక్కోవడం కంటే దారి పొడవునా వాళ్ళకి అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. లైట్ ఫుడ్ తీసుకోండి, నేను అదే సజెస్ట్ చేస్తాను. మెయిన్లీ లైట్ ఫుడ్, ఏదైనా సరే మనం లైట్ ఫుడ్ తీసుకోవడమే. మనం వాష్రూమ్స్ అవైలబిలిటీ బాగాలేవు కాబట్టి చెప్పాల్సి వస్తుందండి. గవర్నమెంట్ వాళ్ళు ఎంత అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అన్నీ ఏర్పాటు చేసినా కూడా మనము ఎలా
ఎలా వాటిని నీట్గా ఉంచుకుంటామో దాన్ని బట్టి అక్కడ ఉంటాయండి. తెలుసు కదా, ఇంకా అందరు కొంతమంది వాటర్ నీట్గా క్లీన్గా పెట్టుకుపోవడం వల్ల అక్కడ బాగాలేదు. అదొకటి సజెస్ట్ చేస్తాను. ఇంకొకటి, ఇంకా మీరు అక్కడ సంగం ఓన్లీ ఇదేంటంటే నేను హైదరాబాద్ టు ఓన్లీ మన హోలీ డిప్ వరకే చెప్తున్నానని. మిగతా కొంతమంది ఇది కాకుండా అయోధ్య, వారణాసి, కాశీ ఇవన్నీ కూడా వెళ్తున్నారు. ఈ టైంలో ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తానంటే అండి, చాలా రష్ ఉంటుందండి. మీకు అక్కడ కొన్ని టెంపుల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాశీకి వెళ్తే మీకు గంగా హారతి కూడా ఇవ్వట్లేరంట రష్ని బట్టి. బడే హనుమాన్ మందిర్ కూడా రీసెంట్గా క్లోజ్ చేశారు. జనాలు ఇట్లా మన స్టాంపేడ్ అయింది కాబట్టి మళ్ళీ మొదలుపెట్టారు. అందుకే లాస్ట్ మూమెంట్లో ఇప్పుడే మనం కావాలంటే మళ్ళీ కూడా మనం విజిట్ చేయొచ్చు అండి మిగతావన్నీ కవర్ చేసుకోవడానికి. ఈ టైంలో ఈ దారిలో చాలా రాకపోకలు, అసలే ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు. కోటి జనాలను ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చి ఎవరు విదేశాల నుంచి చాలామంది వస్తున్నారు దర్శనం చేసుకోవడానికి. అందుకే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మనం విజిట్ చేయొచ్చండి కాశీ. అవన్నీ కూడా మీ ఇష్టం, మీ దాన్ని ట్రావెల్ బట్టి అండ్ మీ ఓపికని బట్టి మీరు మిగతావి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా సంగం మళ్ళీ రిటర్న్ మన సంగం ఘాట్ నుంచి బైకర్స్ కానీ లేకపోతే బస్సెస్ కానీ మీకు అవైలబుల్లో ఉన్నాయి. మళ్ళీ మీరు మీ బస్సు ఎక్కడైతే పార్కింగ్ చేశారో, అండ్ బస్సెస్ కూడా పార్కింగ్ అంటే మళ్ళీ ఏరియల్ ఘాట్ వరకు మన బస్సెస్ రావట్లేవు, ట్రావెల్ బస్సెస్. అవి ఆల్మోస్ట్ ఒక 23 కిలోమీటర్స్ ముందే ఆపేస్తున్నారు. సో అక్కడ మళ్ళీ మనం ఆటోను ఏదైనా మాట్లాడుకొని వచ్చి అక్కడ మీరు మీ బస్ ఎక్కేసి రిటర్న్ టు హైదరాబాద్. అండ్ మీరు ఒక వాటర్ బాటిల్ లైక్ స్పెసిఫిక్గా మీకు అక్కడ మీ వాటర్ బాటిల్స్ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వాటర్ తీసుకెళ్ళాలంటే మీరే అక్కడ నుంచి వాటర్ బాటిల్స్ తెచ్చుకోవడం బెటర్ అండి. లేదా మీరే 5 లీటర్ క్యాన్ అన్న అక్కడ నుంచి తెచ్చుకుంటే అక్కడ కూడా అమ్ముతున్నారు. ఒడ్డున కూడా వాటర్ బాటిల్స్ టిన్నులు 5 లీటర్స్ క్యాన్స్. బట్ మీరే తెచ్చుకున్నారనుకో ఆ ఖర్చు కూడా ఉండదండి. ఇది మా బడ్జెట్ ఫ్రమ్ హైదరాబాద్ టు ప్రయాగరాజ్. ఇందులో ఏవైనా డౌట్లు ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయవచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు P3 Infinite Vibes. బెల్ ఐకాన్ మీద మీరు ప్రెస్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెడితే మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ డూ ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.